అక్కడ కూడా ప్రకటించారు. ఎందుకు ఈ గ్యారంటీస్ని ప్రజలు నమ్మట్లేదు హర్యానాలో కానీ మహారాష్ట్రలో? కేవలం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి గ్యారంటీ పథకాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చి వాటి ద్వారా ప్రజల ఓట్లు సాధించాలని చెప్పి ప్రయత్నం చేసింది. అనేక రాష్ట్రాల్లో చేసిన చోట కూడా వాటిని పూర్తి చేయలేదు. తెలంగాణలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, చేసినటువంటి ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయకపోవటమే కాకుండా ప్రజా పరిపాలనని పూర్తిగా విస్మరించింది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ప్రజలకు అర్థమైంది. అలాంటిది నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రామిస్ని, చేయని ప్రామిస్ని కూడా అభివృద్ధి విషయంలో పూర్తి చేశారు. అనేక సందర్భాల్లో అక్కడ మాకు విశ్వసనీయత, మోదీ గారి నాయకత్వంలో బీజేపీకి ఆ విశ్వసనీయత లభించింది. మరోపక్క మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లాడ్లీ బెహనా లాంటి పథకాలని మహిళలకి కేవలం అనౌన్స్మెంట్ చేయలేదు, ఇచ్చి దాన్ని అమలు చేసింది. భవిష్యత్తులో కొనసాగిస్తామన్నటువంటి నమ్మకం కలగజేసింది. సో కాబట్టి ప్రజలు కేవలం తప్పుడు వాగ్దానాలకి ప్రజలు ఎక్కడా కూడా మభ్యపడరు అంటానికి మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సంకేతం చాలా స్పష్టంగా ఉంది. సార్, ఆర్థిక రాజధానిలో ఇప్పుడు మీరు జెండా ఎగరవేస్తున్నారు. దేశ రాజధానిలో సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు పైగా మీరు అనేది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఢిల్లీ అసెంబ్లీలో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ రానున్న ఫిబ్రవరి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. తప్పుడు వాగ్దానాలతో మరి ఇతర పార్టీలన్నింటినీ దూషించి తమను తాము మరి ఒక నిజాయితీ పరులుగా సొంతగా ముద్ర వేసుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిన తర్వాత ఢిల్లీ ప్రజలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో విసిగిపోయారు. సో కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మేము విజయం సాధిస్తామన్న నమ్మకంతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. థ్యాంక్ యూ.